ఏ శుభకార్యానికైనా శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో ఊహించని పరిణామం. కూటమి ప్రభుత్వం ముందుకు కొనసాగుతున్నటువంటి సందర్భంలో డిప్యూటీ సీఎం అనేటువంటి ఒక టాపిక్ ఇప్పుడు రాజకీయ హీట్ పుట్టిస్తుంది. అసలు ఈ డిప్యూటీ సీఎం టాపిక్ ఎందుకు వచ్చింది? నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారి మధ్య ఈ యొక్క అంశాన్ని తెరపైకి ఎవరు తీసుకొస్తున్నారు? దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక వింత వాతావరణం. ఇప్పుడు లోకేష్ వర్సెస్ పవన్ అనేటువంటి ఒక టాపిక్ని తెరపైకి తీసుకొచ్చినట్టు కనపడుతుంది. ఎవరో చేస్తున్నటువంటి కామెంట్స్ కారణంగా ఇప్పుడు పొలిటికల్ హీట్ అయితే కనిపిస్తుంది. ఇది ఎక్కడి వరకు దారితీసే అవకాశం ఉంది? అంటే ఈ పరిణామం అది మంచి పద్ధతి కాదు, మంచిది కాదు. ఎందుకంటే అండి, డిప్యూటీ సీఎం అంటే 5 ఏళ్ళు మనకున్నాయి అనుకోండి, 6వ ఏళ్ళు లాంటిదని చెప్పేసి దానివల్ల ఉపయోగం లేదని చెప్పి చాలామంది అనే సమయంలో గత ప్రభుత్వంలో చూసాం. 4-5 డిప్యూటీ సీఎం ఉన్నారు. అంతకుముందు చూసాం. కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నా డిప్యూటీ సీఎం అనేది పేరుకే తప్పితే ఉపయోగం లేదు. ఇచ్చాము అన్ని వర్గాలకి సాటిస్ఫై చేసామనే భావన తప్పితే గతంలో డిప్యూటీ సీఎం హోదా ఏంటి, పరిపాలన ఏంటి అనేది ఎవరికి తెలియదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క డిప్యూటీ సీఎం పదవికి వన్నీ తీసుకొచ్చాడు. ఒకవైపు తన దగ్గర ఉన్న 5 శాఖలు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రామీణ నీటిపారుదల, ఈ అన్ని శాఖలతో పాటు డిప్యూటీ సీఎం అనే పదవికి వన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతి శాఖల ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండాలని చెప్పారు కదా. ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం వెళ్తుంది కదా. నిన్నగాక మొన్న వచ్చిన అమిత్ షా గారు ఏం చెప్పారు? 3 లక్షల కోట్ల రూపాయలు ఏ ప్రభుత్వానికి, ఏ రాష్ట్రానికి లేని విధంగా అభివృద్ధి పనులు ఇచ్చాం, మనీ శాంక్షన్ చేసామన్నారు. అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటువంటి పరిపాలన 7 మాసాలు అయింది. దాదాపు టోటల్గా 5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. దానివల్ల డైరెక్టర్, ఇండైరెక్టర్ 14 లక్షల మందికి ఉపాధి వస్తుంది. అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సిన ఈ సమయంలో ఈ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది ఎవరు? దీన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఎవరు? ఇది మంచిదా? రాబోయే 4 సంవత్సరాల 5 నెలలు పరిపాలన ఉంది. ఇంకా అతన్ని గతంలో పరిపాలించిన వ్యక్తి 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ మాటను అభివృద్ధి మర్చిపోయారని ఆయన కాదనుకొని 11 సీట్లకి పరిమితం చేశారు. మీకు 164 సీట్లు ఇచ్చారు, 21 ఎంపీలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? అంతకు మించి పరిపాలన చేస్తారని. అప్పుడు త్యాగాలకు సిద్ధపడి పవన్ కళ్యాణ్ గారు అన్కండిషనల్గా సపోర్ట్ చేశారు. అది అందరికీ తెలిసిన అంశమే. ఢిల్లీ లెవెల్లో ఆయనకంటూ తన ఉనికిని చాటుకున్నాడు. తన రాజకీయ భవిష్యత్తు కూడా ఎక్కడ గెలవడనే పరిస్థితి నుంచి 100% స్ట్రైక్ రేట్తో మరి ఆ వ్యక్తితో కలిసి ఒక కుటుంబంలాగా వెళ్తున్న ఈ సమయంలో కొంతమంది మీడియా అధిపతులు కావచ్చు, కొంతమంది కుహన లౌకికవాదులు కావచ్చు, లోకేష్ గారి ప్రేమ పట్ల ప్రేమగా ఉన్నట్టుగా ఉండేవాళ్ళు కావచ్చు, ఆయన సీఎం కావాలని ఒకటి తీసుకొచ్చారు. ఇప్పుడు అది అవసరమా, అవసరం కాదా? ఇప్పుడు పోలవరం తరతరాల కోరిక రాజధాని అమరావతి పూర్తి చేయాలి, ఆంధ్రలో జీవనాడి పోలవరం పూర్తి చేయాలి, విశాఖలో రైల్వే జోన్ తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి, రాష్ట్రంలో సూపర్ 6 అని పెట్టారు, ఆ 6 అమలు దిశగా వెళ్ళాలి. ఇన్ని పనులు ఉన్నాయి. ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ఇన్ని పనుల మధ్య ఇది తీసుకొస్తుంది ఎవరు? ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అపారమైన రాజకీయ అనుభవం, 4.5 దశాబ్దాలు సుదీర్ఘ అనుభవం, 8 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాడు, 14 సంవత్సరాలు సీఎం చేశాడు. ఆయనకి తెలియదు కాదు. డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు ఇక్కడ? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అంతే కదా. బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి బీజేపీ పెద్దలు కలిసి రోజు కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, అమిత్ షాతో మాట్లాడుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. బట్ ఎవరో చేసినటువంటి ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమైందంటే, ఎక్స్ వేదికగా జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తల మధ్య ఒక సరికొత్త చర్చకు, ఇంకా కొంతమంది అయితే అభిమానం ఎక్కువైపోయి మాటలు తూలేటువంటి పరిస్థితి కూడా దారితీస్తుంది. అది కరెక్ట్ కాదు సార్. ఇది ఎక్కడ వచ్చింది అంటే, ఒక వ్యక్తి నాయకత్వ లక్షణాల్లో రాటు తేలాడు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ స్వపక్షంలో విపక్షంలాగా ఏం తప్పు జరిగినా ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించిన తప్పేం కాదే, దానివల్ల ప్రభుత్వానికి ఉపయోగం ఉందా లేదని అది ఆలోచించుకోవాలి. తిరుపతి ఇన్సిడెంట్ జరిగింది కాడి నుంచి అక్కడ లడ్డు ఏమైందో చూసాం. దానివల్ల ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుని 11 రోజులు ఉపవాసం చేసి ప్రభుత్వాన్ని తరపు నిలబడిన వ్యక్తి. ఆ తర్వాత పోర్టులు అక్రమంగా బియ్యం సరఫరా అవుతుంటే పోర్టుల అక్రమాన్ని బయటికి తీసిన వ్యక్తి. ఎక్కడ కుంభకోణాలు జరుగుతుంటే రెడ్ శాండిల్స్ నేపాల్లో ఇదైతే దాన్ని కాపాడే వ్యక్తి. ఇప్పుడు ఇంత చక్కగా పరిపాలన చేసి ఆదర్శవంతంగా పిఠాపురం అభివృద్ధి చేస్తున్నారు, ఆదర్శవంతంగా లోకేష్ గారు మంగళగిరిని అభివృద్ధి చేస్తున్నారు, ఆదర్శవంతంగా కుప్పంని అభివృద్ధి చేస్తున్నారు. ఈ సమయంలో ఎప్పుడు లేని విధంగా 3 లక్షల కోట్లు ఇచ్చామని ఒకవైపు అమిత్ షా చెప్తా ఉంటే, పరిపాలన బాగుంటే కొంతమంది ఉచిత సలహాలుగా ఇవ్వటం, ఇవన్నీ కూడా డిప్యూటీ సీఎం చేయడం, ఇది అప్రస్తుతం. కానీ నిన్నటి వరకు పవన్ కళ్యాణ్కి వెన్నుదన్నగా ఉన్నటువంటి వర్మ గారు కూడా ఈ రోజు ఈ టాపిక్ లో కొంత అడ్వాన్స్డ్ గా మాట్లాడినట్టు అనిపించింది. వర్మ గారు వీళ్ళెవరు లేరు సార్. అన్కండిషనల్గా ఆ రోజు
అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెట్టినప్పుడు వీళ్ళెవరూ లేరు, బయటకు కూడా రాలా. ఒకే ఒక వ్యక్తి అన్కండిషనల్ సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి క్లారిటీ ఉంది. ఆయన దశాబ్దం పాటు ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్నాడు. ఇంకేం క్లారిటీ ఇంకేం కావాలా? ఇంక మొన్న అయితే పిఠాపురంలో 15 సంవత్సరాలు ఈ కూటమి ఉంటుంది అన్నాడు. ఇంకేం క్లారిటీ కావాలి వీళ్ళకి? వాళ్ళు అంతా అండర్స్టాండింగ్తో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే. దేశం కావాల్సిన ఎంత సెంట్రల్ నుంచి ఏ కావాలని నిధులిస్తున్నారు. ఇంత ఆదర్శవంతంగా దేశంలో గ్రామీణాభివృద్ధిలో 22వ ప్లేస్లో ఉండి నది ఇప్పుడు 4వ ప్లేస్లోకి వస్తే అంత గ్రామాలు రోడ్లు బాగున్నాయి, రోడ్లు సదుపాయాలు ఇస్తున్నారు, ఇసుక ఉచితంగా ఇస్తున్నారు, మద్యం పాలసీ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఈ సమయంలో అనవసరంగా ఈ లోకలోకలు కొంతమంది ఈ కోనా లౌకికవాదులు ఉంటారు చూసారా, ఈ పొత్తు విచ్ఛిన్నం చేయడానికి తప్పితే ఈ కూటమికి వాళ్ళ వల్ల ఉపయోగం కూడా ఉండదు. అదే సమయంలో ఇదొక ఎత్తు అయితే, రెండో దీన్ని ఆసరాగా తీసుకుని వైసీపీ మంట కాసుకుంటుంది. అంటే వైసీపీ కింద అవకాశం ఇది దీన్ని ఎట్లయినా ఇచ్చేయాలి. ఆల్రెడీ అంబటి రాంబాబు ఒక మాట అన్నారు, నేను అమిత్ షా డిప్యూటీ సీఎం నారా లోకేష్ అంటే అమిత్ షా ఒప్పుకోలేదు ఆ ప్రపోజల్ని అని ఒక కొత్త వాదన తీసుకురావడం జరిగింది. సరే, ఎక్కడ ఎవరెవరు ఒప్పుకున్నారో మనకన్నా తెలియని అంశం. పరిపాలన బాగుంది, గతంలో కంటే మెరుగ్గా ఉంది. అస్తవ్యస్తమైన 5 సంవత్సరాల అభివృద్ధికి నోచుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటను పయనిస్తుందా లేదా సార్ చెప్పండి సార్. మరి అటువంటి పయనించే సమయంలో అనవసరంగా దీన్ని ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు? వీళ్ళు మన శ్రేయోభిలాషులు లేదా అని చంద్రబాబు నాయుడు గారికి తెలుసుకుంటే డెఫినెట్గా ఆయనకి మనం ఎవరు చెప్పాల్సింది కాదు. అదే సమయంలో వీళ్ళ మధ్య రెచ్చగొట్టే వాతావరణం క్రియేట్ చేస్తున్న వ్యక్తులు మన వాళ్ళ బయట వాళ్ళ అనేది కూడా ఆలోచించుకోవాలా. లోకేష్ గారు ఎవరైనా, అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పొద్దని జనసేన కేడర్ కూడా మీరు మాట్లాడొద్దని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ రాత్రి ఇచ్చారు. అంటే ఏంది, ఎవరికి వాళ్ళు ఇది చేసుకోవచ్చు. అదే అతనికి పదవీ కాంక్ష ఉంటే ముఖ్యమంత్రి అభ్యర్థి నేనే అని చెప్పేసి లేవాడు కదా సార్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటున్నాడు కదా, ఇక్కడ సీట్లు కూడా తగ్గించుకునేవారు కదా, 21 అంతే కదా, సీట్లు తగ్గించుకునేవాడు కాదు కదా. త్యాగాలకు సిద్ధపడి తన సొంత బ్రదర్ నాగబాబు గారు సీట్లు త్యాగం చేసి తన 21 సీట్లకే పరిమితం అయిపోయి ముఖ్యమంత్రి అనుభవం ఉన్న వ్యక్తి కావాలి, చంద్రబాబు నాయుడు గారు కావాలి, ఆయనను చూసి నేర్చుకుంటున్నాడు. మరి 5 సంవత్సరాలు పూర్తి కాకముందే ఈ లొక్కలో ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళకి ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళకి. అదే సమయంలో వైసీపీకి కూడా అనవసరంగా అవకాశం ఇచ్చినట్టుంటుంది. దీన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తే మేము అవుదామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు అయ్యేది లేదు, పాడు లేదు. 11 సీట్లకు పరిమితం అయ్యి ప్రధాన ప్రతిపక్ష హోదా లేని వైసీపీ ఇది అవకాశాన్ని అందిపుచ్చుకొని వాళ్ళు ఇది చేసుకోవాలని చూస్తున్నారు. ఇవన్నీ కూడా ముసలి కన్నీరుగా మనం చూడాలి. ఏదైనా కానీ సార్, ప్రభుత్వ పాలన మీద దృష్టి పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు కష్టాలు ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆదుకున్నారు. ఈ కూటమిని బీజేపీ కలిపింది పవన్ కళ్యాణ్ గారు. అక్కడ కూడా సెంటర్లో బీజేపీ వచ్చాడు, పవన్ కళ్యాణ్ గారు చేయగలిగారు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు ముగ్గురు కూడా త్రిమూర్తుల్లాగా పనిచేస్తున్నారు. ఈ పని చేయనియండి, పని చేసి అభివృద్ధి మార్గాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళండి. 5 సంవత్సరాల్లో దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ పుట్టి పెరిగిన ప్రజలు కూడా రాజధాని ఏదో కూడా తెలియని పరిస్థితి. 3 రాజధానులను ఏమి పూర్తి కాలా? మరి అస్తవ్యస్తమైన ఈ ప్రభుత్వాలను గాడిని పెడుతుంటే ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ 90 కోట్లతో ఖర్చు పెట్టి జంగిల్ క్లియరెన్స్ చేశారు. అమరావతి పనులు మీరు కూడా చూశారు కదండి. చక్కగా ఎయిర్ బస్ ఫ్యాక్టరీ రాబోతుంది. తర్వాత రోడ్డు కనెక్టివిటీ వస్తుంది, మిగతా రాష్ట్ర సరిహద్దులకు కూడా వెళ్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పోలవరం ఆంధ్ర జీవనాడు 2028 నాటికి పూర్తి కావాలని అమిత్ షా చెప్తే 2027 చివరి నాటికి పూర్తి కావాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారంటే ఎంత చాలా కన్స్ట్రక్టివ్గా వెళ్తున్నారు సార్. ఎంత అభివృద్ధి పదాన ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది. ఇది చూడలేని వారో లేని వాళ్ళు ఉచిత సలహాలు ఆ మాయలో వీళ్ళు పడొద్దు. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ అనుభవం ఉంది, చాలా క్లారిటీ ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి క్లారిటీ ఉంది. వాళ్ళు సీఎం డిప్యూటీ సీఎంగా వాళ్ళు నిర్ణయించుకుంటారు తప్పితే వీళ్ళు ఏదో లోకేష్ గారికి మేలు చేసినట్టు, చంద్రబాబు నాయుడు మేలు చేసినట్టు అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏంటి, కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని గట్టెక్కించాలి. ఏం చేయాలి? అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా పనిచేయాలి. ఏది ప్రాధాన్యత క్రమం మనం చూసాం కదా సార్. 1వ తారీఖే పెంచిన పెన్షన్స్ వస్తున్నాయా లేదా? కష్టపడి చంద్రబాబు నాయుడు గారు అనుభవం, పవన్ కళ్యాణ్ గారు చొరవతో చేస్తున్నారు కదా, మరి చేయనియండి. కానీ కనీసం 7 నెలలు కూడా కాకుండానే ఈ సలహాలన్నీ ఏంది? మొదట వీళ్ళంతా ఎక్కడున్నారు? కష్టాలు ఉన్నప్పుడు వీళ్ళంతా ఎవరైనా ఉన్నారా? వీళ్ళందరూ మాయ మాటలు, వాళ్ళు ఏదో ప్రాపకం కోసం తప్పితే ఉపయోగం లేనివి. 5వ తారీఖు లోపు ఎంప్లాయీస్ జీతాలు వస్తున్నాయి సార్. ఎప్పుడన్నా మనం చూసామా? 15, 20వ తారీఖు కూడా రాలా. ఇప్పుడు ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటి? పరిశ్రమలు రావాలా, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావాలా, తీర ప్రాంతం గుజరాత్ తర్వాత 974 కిలోమీటర్ తీర ప్రాంతం ఉంది, ఇండస్ట్రీస్ రావాలా, టూరిజం డెవలప్మెంట్ కావాలి, జల్ జీవన్ మిషన్ 25,000 కోట్ల శాంక్షన్ గత ప్రభుత్వంలో చేయలా, ఇప్పుడు చేశారు. పని దినాలు పెంచుకోవాలా, ఏ విధంగా చేసుకోవాలంటే ఒకటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి లోకేష్ వాళ్ళు తర్జన భర్జన పడుతుంటే మధ్యలో వీళ్ళంతా చేరి అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నారు. ఈ డిస్టర్బ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. పరిపాలన చేయనివ్వాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలా. 5 సంవత్సరాలు సుస్థిరమైన ప్రభుత్వం ఉంటే ఇంకో 5 సంవత్సరాలు ప్రజల
వాళ్ళు ఆదరిస్తారు, అంతే కదండి. కానీ ఇక్కడ దీన్ని అనవసరంగా వైసీపీ వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు కాకుండా స్వపక్షంలో విపక్షంలాగా ఏదైనా తప్పు జరిగితే లేవనెత్తినప్పుడు పవన్ కళ్యాణ్ గారు జాతి గల రాజకీయ నాయకుడిగా ఉన్నాడు, దాన్ని వీళ్ళు చూసుకోవాలి. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లారిటీ ఉంది, ఎవరితో ఎలా ఉండాలో తెలుసు. కాబట్టి వీళ్ళని ముగ్గురిని చక్కగా పరిపాలన చేసే అవకాశం వీళ్ళకి ముగ్గురికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ యొక్క పదవులు వన్నీ తీసుకొస్తున్నారు. ఆ విధంగా ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం చెందట్లో ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, ఒకవైపు లోకేష్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. వీళ్ళకి వెన్నుదండగా అక్కడ మోదీ గారు ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి ప్రధాన ఆంధ్రప్రదేశ్ ఉంది, అలా వెళ్ళనిస్తే చాలా బాగుంటుంది. రైట్ శ్రీనివాస్ గారు, అదే మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్నటువంటి యొక్క చర్చ టీకఫ్లో తుఫాన్ లాంటిదే, పెద్దగా దీంతో ఒరిగేదేం లేదు, వచ్చేదేం లేదు. చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ కానీ, అటు మోడీ కానీ వీరందరూ ఒక క్లారిటీతో ఉన్నారు. కింది స్థాయి లీడర్లు కాసేపు చర్చించుకుంటున్నా అది అక్కడికి సద్దుమనిపోతుంది, కానీ దీంతో వచ్చేదేం లేదంటూ కూడా వారు చెప్తున్నారు. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.